సో ఈ మధ్య మనం ఎక్కడ చూసినా సరే మనకి వినబడే ఒకే ఒక వర్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? అండ్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌ని ఎందుకు నేర్చుకోవాలి? అండ్ దీనివల్ల మనకి ప్రయోజనం ఏంటి? అండ్ దీన్ని మనం ప్రాక్టికల్‌గా ఎలా యూజ్ చేయాలనేదే ఈ పర్టిక్యులర్ వీడియో అన్నమాట. అండ్ దీంట్లో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి చాలా ప్రాక్టికల్‌గా అంతే సింపుల్‌గా అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ వీడియో లెంత్ కూడా ఎక్కువైతే ఉండదు. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. సో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని నార్మల్గా మాట్లాడే బదులు దీని గురించి మనం ప్రాక్టికల్గా అయితే మాట్లాడదాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే నువ్వు ఒక స్టూడెంట్వి అండ్ నువ్వు హాస్టల్ అయితే ఉంటున్నావు అండ్ నువ్వు ఆమ్లెట్ అయితే చేసుకోవాలనుకుంటున్నావు. కానీ ఆమ్లెట్ ఏ విధంగా చేయాలో నీకైతే తెలీదు. సో ఫస్ట్ నువ్వేం చేస్తావు? అమ్మకి కాల్ చేసి అమ్మ నేను ఆమ్లెట్ చేసుకోవాలనుకుంటున్నాను, సో ఏ విధంగా చెయ్యాలో చెప్పు అని అయితే అడుగుతావు. సో అమ్మ నీకేం రిప్లై ఇస్తుంది? సో ఇది మనకి ప్రాసెస్, ఈ విధంగా చేసుకో అని అయితే చెప్తుంది. అండ్ నువ్వేం మళ్ళీ రిప్లై ఇస్తావు? అమ్మ నువ్వు చెప్పిందంతా ప్రాసెస్ బాగుంది, కానీ నువ్వు చెప్పిన ఐటమ్స్ నా దగ్గర కొన్ని లేవు అండ్ నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఇవి, సో దీంతో నేను ఏ విధంగా ఆమ్లెట్ చేసుకోవచ్చు అని మళ్ళీ నాకు చెప్పు అని అయితే అడుగుతావు. సో అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? ఓకే నీ దగ్గర ఈ ఐటమ్స్ ఉన్నాయా, అయితే వీటితో నువ్వు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అని నీకు రెస్పాన్స్ అయితే ఇస్తుంది. సో దీన్నే మనం సింపుల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏం జరిగిందో కూడా చూద్దాం. సో ఫస్ట్ ఎవడైతే స్టూడెంట్ ఉన్నాడో వాడు వాళ్ళ అమ్మకి కాల్ చేసి అమ్మ ఏ విధంగా ఆమ్లెట్ చేసుకోవాలని అయితే అడిగాడు. కానీ క్వశ్చన్ సరిగ్గా అడగలేదనమాట. జస్ట్ ఆమ్లెట్ ఏ విధంగా చేసుకోవాలి అని మాత్రమే అడిగాడు. సో వాళ్ళ మమ్మీ రెస్పాన్స్ 1 అయితే ఇచ్చారు. కానీ రెస్పాన్స్ 1 వల్ల ఈ స్టూడెంట్కి ఎటువంటి యూజ్ అయితే లేదనమాట. సో మళ్ళీ ఈ స్టూడెంట్ వేరే విధంగా అయితే అడగాల్సి వచ్చింది. అండ్ అప్పుడు వాళ్ళ అమ్మ వాడికి సెకండ్ రెస్పాన్స్ని అయితే ఇచ్చింది. అంటే నీకు అమ్మ ఏదైతే సెకండ్ రెస్పాన్స్ ఇచ్చిందో ఈ పర్టికులర్ రెస్పాన్స్ నీకు యూజ్ కూడా అయ్యింది. అంటే నువ్వు అమ్మ దగ్గర నుంచి ఆమ్లెట్ ఏ విధంగా వెయ్యాలని నేర్చుకున్నావు. సో ఇదే విధంగా మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా వర్క్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అంటే ప్రాంప్ట్ అంటే మనకి ఇన్పుట్ ఆర్ ఇన్స్ట్రక్షన్ అని అయితే మనం చెప్పచ్చు. అండ్ ఇంజనీరింగ్ అంటే క్రియేటింగ్, బిల్డింగ్ ఆర్ లెర్నింగ్ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. సో దీన్నే మనం సింపుల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అయితే చెప్తున్నాం. అండ్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని మనం డిఫరెంట్ ఏఐ టూల్స్తో అయితే యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ మనం చాట్‌జిపిటి, క్లాడ్, జెమినై అలానే మనకి డిఫరెంట్ ఏఐ టూల్స్ అయితే ఉన్నాయి. సో నువ్వు ఏ ఏఐతో మాట్లాడినా సరే దాన్ని మనం సింపుల్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అయితే చెప్పచ్చు. అండ్ ఇప్పుడు మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని ఒక మంచి ఐడియా వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఒక ఏఐ టూల్తో మాట్లాడి ఇంకా ప్రాక్టికల్గా అయితే నేర్చుకుందాం. సో నేనైతే చాట్‌జిపిటిని యూజ్ చేస్తున్నా అండ్ మీరు మీకు నచ్చిన ఏఐ టూల్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మీరు రైట్ సైడ్ ఏదైతే చూస్తున్నారో ఈ పర్టికులర్ పీడిఎఫ్ని నేను 2 పేజెస్లో అయితే క్రియేట్ చేశాను. అండ్ ఈ 2 పేజెస్లో మనం చాలా విషయాల గురించి కూడా అయితే నేర్చుకోబోతున్నాం. అండ్ దీంట్లో ఫస్ట్ టాపిక్ని ఆల్రెడీ మనం కవర్ కూడా చేసేసాం. అదే మనం వాట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని. మీరు దీన్ని కూడా కావాలంటే చదవచ్చు. అండ్ నేను డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ని కూడా అయితే పెడతాను. అండ్ నెక్స్ట్ మనకి ఏ టాపిక్ ఉంది? సో కామన్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ అనమాట. అండ్ ఈ టాపిక్ గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏఐతో డిస్కస్ చేస్తూ ఇంకా ప్రాక్టికల్గా అయితే నేర్చుకుందాం. సో దీనిలో మనకి టోటల్గా 5 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఈచ్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ని ఏఐకి ఇచ్చేటప్పుడు మనకి ఏ విధంగా రెస్పాన్స్ జనరేట్ చేస్తుందని ప్రాక్టికల్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ టైప్ మనకి ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్ అనమాట. సో దీంట్లో మనకు ఒక ప్రాంప్ట్ ఉంది కాబట్టి దీన్ని ఎక్కడి నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకుందాం. అండ్ సింపుల్గా మనం చాట్‌జిపిటిలో పేస్ట్ చేసి సింపుల్గా ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మనకి రెస్పాన్స్ అయితే జనరేట్ అవుతుంది. ఈలోపు మనం ఏం ప్రాంప్ట్ని ఇచ్చామో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం ఇన్స్ట్రక్షన్ ప్రాంప్ట్లో ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఇస్తాం అనమాట. దీంట్లో మనం ఏమి ఇచ్చాం? సో ఎక్స్ప్లెయిన్ హౌ టు మేక్ ఎన్ ఎగ్ ఆమ్లెట్ ఇన్ సింపుల్ స్టెప్స్. సో మన ప్రాంప్ట్ కూడా చాలా సింపుల్గా ఉంది. అండ్ దీంట్లో మనం ఎగ్ ఆమ్లెట్ని ఏ విధంగా చేయాలని అడిగాం, అది కూడా సింపుల్ స్టెప్స్లో అనమాట. అండ్ దీంట్లో మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ని కూడా అయితే మెన్షన్ చేయలేదు. సో ప్రాంప్ట్లో మనకి రెస్పాన్స్ ఏ విధంగా వచ్చిందో కూడా చూద్దాం. సో స్టార్టింగ్ మనకి ఇంగ్రీడియంట్స్ని అయితే మెన్షన్ చేసింది. అండ్ నెక్స్ట్ మనకి ప్రిపరేషన్ స్టెప్స్ని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చింది. సో మనం సింపుల్గా ప్రాంప్ట్ ఇచ్చాం కాబట్టి అదే ఇంగ్రీడియంట్స్ని చెప్పేసుకొని అదే మనకి స్టెప్స్ని కూడా ఇచ్చింది. అండ్ దీన్ని మనం ఫస్ట్ యూజ్ చేసిన ఎగ్జాంపుల్లో కూడా అయితే చూసాం. అండ్ నెక్స్ట్ మనకి ఏముంది? రోల్ ప్రాంప్ట్ అనమాట.
సో రోల్ ప్రాంప్ట్లో మనం రోల్ని అయితే మెన్షన్ చేస్తాం. అది కూడా ఎలానో చూద్దాం. సో ఈ ప్రాంప్ట్లో మనం యాక్ట్ లైక్ ఏ మాస్టర్ చెఫ్ అండ్ టీచ్ మీ హౌ టు మేక్ ఏ ఫ్లఫీ డెలిషియస్ ఆమ్లెట్ అని అయితే అడుగుతున్నాం. అంటే దీంట్లో మనం ఫ్లఫీ డెలిషియస్ ఆమ్లెట్ని ఏ విధంగా చేయాలని అడుగుతున్నాం. అది కూడా నువ్వు మాస్టర్ చెఫ్ లాగా ఊహించుకొని నాకు ఈ పర్టికులర్ ప్రాసెస్ని ఇయ్యు అని అయితే అడుగుతున్నాం అనమాట. సో మనకి ఏ విధంగా ఇస్తుందో కూడా చూద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం అండ్ సింపుల్గా మనం పేస్ట్ చేద్దాం అండ్ ఈ ప్రాంప్ట్ని రన్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ChatGPT కూడా ఈ ప్రాంప్ట్స్ని ఇస్తున్నామో నేను ఇచ్చిన ప్రాంప్ట్స్కి ఈ పర్టికులర్ ChatGPT లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నా. సో మీరు మనం ఏ విధంగా ప్రాంప్ట్ని ఇచ్చేటప్పుడు మనకి రెస్పాన్స్ ఏ విధంగా ఇచ్చిందని ఈ పర్టికులర్ పేజ్ నుంచి కూడా మీరు ఇంకా బాగా అయితే నేర్చుకోవచ్చు. అండ్ దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనకి రెస్పాన్స్ జనరేట్ అయింది అండ్ మనకి ఏ విధంగా ఇచ్చిందో కూడా చూద్దాం. సో స్టార్టింగ్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మెన్షన్ చేసి సో ఇక్కడ మనం చూడొచ్చు ఎంత డీటెయిల్గా ఇచ్చిందో. సర్వ్స్ 1 అని కూడా చెప్పింది. అంటే ఒక మనిషికే సరిపోద్దని, అంటే ఒక మనిషికి క్రియేట్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ థింగ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలని. అండ్ నెక్స్ట్ మనకి ప్రిపరేషన్ లైక్ ఏ ప్రో అని చెప్పింది అండ్ దాని తర్వాత మనకి మిగిలినవన్నీ చెప్పింది. సో ఈ విధంగా మనకి రోల్ ప్రాంప్ట్లో రెస్పాన్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ మనం సెకండ్ టైప్ గురించి కూడా నేర్చుకున్నాం. అండ్ థర్డ్ టైప్ ఏంటి అంటే ఫ్యూ షార్ట్ ప్రాంప్ట్. సో ఫ్యూ షార్ట్ ప్రాంప్ట్ అంటే మనకి ఇది చాలా సింపుల్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది చూడండి. సో ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ని అయితే పెట్టేసాం అండ్ సెకండ్ మనం ఇంకో ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ కూడా పెట్టాం అనమాట. అంటే ఏ విధంగా మనం స్క్రాంబుల్డ్ ఎగ్స్ని చేయాలని మనమే ఇక్కడ ప్రాసెస్ని అయితే చెప్పాం. అండ్ నెక్స్ట్ మనం బాయిల్డ్ ఎగ్స్ని కూడా ఏ విధంగా చేయాలని సెకండ్ ఎగ్జాంపుల్ కూడా అయితే చెప్పాం. కానీ థర్డ్ మనం మనకు కావాల్సిన రెస్పాన్స్కి సంబంధించిన ప్రాంప్ట్ని అయితే పెట్టాం అనమాట. సో 2 ఎగ్జాంపుల్స్ని ఇచ్చి మూడో దీంట్లో మనం ఎగ్ ఆమ్లెట్ని ఏ విధంగా చేయాలని అయితే అడుగుతున్నాం అనమాట. సో మనకి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందో కూడా చూద్దాం. సో సింపుల్గా దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని దీనిలో మనం సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ప్రాంప్ట్ని రన్ కూడా చేద్దాం. సో ఇక్కడ మనకి ఎక్కువ టైం వేస్ట్ కూడా అవ్వలేదు. సో మనకి ప్రీవియస్ దీంతో పోల్చినట్లయితే ప్రాంప్ట్స్ మనకి ఎంత లాంగ్గా ఇచ్చిందో చూడండి. కానీ ఇక్కడ మనం ఎంత సింపుల్గా ఎగ్జాంపుల్లో ప్రాంప్ట్ని ఇచ్చామో అంతే సింపుల్గా మనకి ఎగ్జాంపుల్ 3కి సంబంధించిన రెస్పాన్స్ని కూడా ఇచ్చింది. సో ఇది మనకి ఫ్యూ షార్ట్ ప్రాంప్ట్ అనమాట. సో మనకి రెస్పాన్స్ ఈ విధంగా అయితే వస్తుంది ఒకవేళ మనం ఎగ్జాంపుల్స్ని దీనికి అటాచ్ చేసినట్లయితే. అండ్ ఫోర్త్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఏంటి అంటే సో ఇది ఆల్రెడీ మనం కవర్ చేసాం. సో చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్ అనమాట. సో చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్లో మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ చెప్పేస్తాం అనమాట. లైక్ ఇక్కడ మనకి ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని. సో నా దగ్గర గుడ్లు ఉన్నాయి, ఆనియన్స్ ఉన్నాయి, గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి అండ్ ఒక పాన్ కూడా ఉంది. అండ్ దీంతో నేను ఆమ్లెట్ ఏ విధంగా చేయాలని అయితే అడుగుతున్నాం అనమాట. సో సింపుల్గా దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని సింపుల్గా ఇప్పుడు మనం పేస్ట్ చేద్దాం అండ్ ఈ ప్రాంప్ట్ని రన్ కూడా చేద్దాం. సో స్టార్టింగ్ ఇక్కడ మనం చూడొచ్చు పర్ఫెక్ట్ అని చూపించి యూ గాట్ ద ఎసెన్షియల్స్ అని చూపించింది. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ని మెన్షన్ చేసాం. సో మళ్ళీ ఇక్కడ మనకి ప్రాసెస్ అయితే పెరగదనమాట. సో మన దగ్గర ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో వాటితో మనం ఏ విధంగా చేయొచ్చు ఎగ్ ఆమ్లెట్ అని మనకి సింపుల్ స్టెప్స్తో అయితే ఇచ్చేస్తుంది. ఇది మనకి చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్ అని అయితే చెప్పొచ్చు అనమాట. ఈవెన్ మీకు ఈ ప్రాంప్ట్ నేమ్స్ గుర్తు లేకపోయినా పర్లేదు, కానీ ఏ విధంగా ప్రాంప్ట్ని మనం అడుగుతున్నామని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి ఇన్ని టైప్స్ అయితే ఉంటాయి అన్నమాట వీటిలో. అండ్ లాస్ట్గా మనం మన 5th ప్రాంప్ట్ గురించి కూడా నేర్చుకుందాం. అదే మన ఇమేజ్ ప్రాంప్టింగ్ అనమాట. సో ఇమేజ్ ప్రాంప్టింగ్లో మనం ఏఐ టూల్ని యూజ్ చేసి మనం ఇమేజ్ని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనం ఏ విధంగా ప్రాంప్ట్ని యూజ్ చేయొచ్చో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం జనరేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఎ పర్సన్ కుకింగ్ అన్ ఎగ్ ఆమ్లెట్ ఇన్ ఏ స్మాల్ ఇండియన్ కిచెన్ యూజింగ్ ఏ స్టీల్ పాన్ అని అయితే సింపుల్గా చెప్పాం అనమాట. సో దీంట్లో మనం ఏమేమి మెన్షన్ చేసామో కూడా చూద్దాం. సో స్టార్టింగ్ మనం జనరేట్ అన్ ఇమేజ్. సో మనం ఒక ఇమేజ్ని జనరేట్ చేయమని అయితే చెప్తున్నాం. అది కూడా ఒక పర్సన్ ఎగ్ ఆమ్లెట్ని కుక్ చేస్తున్నట్లు ఉండాలి. అది కూడా ఒక స్మాల్ ఇండియన్ కిచెన్లో యూజింగ్ దేంతో ఒక సింపుల్ స్టీల్ పాన్తో అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం అండ్ మనకి ఏ విధంగా ఇమేజ్ జనరేట్ అవుతుందో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం దీన్ని రన్ కూడా చేద్దాం. సో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. ఈలోపు మనం మిగిలిన టాపిక్స్ని కూడా కవర్ అయితే చేద్దాం. సో నెక్స్ట్ మనకి బెనిఫిట్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే ఉంది. సో దీంట్లో ఫస్ట్ ఏంటుంది మనకి గెట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్ ఫ్రమ్ ఏఐ.
సో మనకి ఏది కావాలంటే దాన్ని మనం ఏఐ నుంచి అయితే తెచ్చుకోవచ్చు. అంటే మనం ప్రాంప్ట్ని ఇచ్చి అంటే ఇన్పుట్ని ఇచ్చి మనం రెస్పాన్స్ని అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఎంత ప్రాపర్గా అడిగితే అంతే ప్రాపర్గా మనకి రెస్పాన్స్ కూడా వస్తుంది. అండ్ దాని నెక్స్ట్ మనకి సేవ్స్ టైమ్ బై గెట్టింగ్ ద రైట్ ఆన్సర్ ఇన్ వన్ గో. సో దీన్ని మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో కూడా మాట్లాడాం. సో నువ్వు స్టార్టింగే ఏవేవైతే నీకు కావాలో వాటిని మెన్షన్ చేసి అడిగినట్లయితే నీకు వన్ షాట్లోనే రెస్పాన్స్ కూడా వస్తుందని అయితే మాట్లాడాం అనమాట. సో దీనికి మీనింగ్ అదే అనమాట. సో మనకి ఏదైతే కావాలనుకుంటామో దాన్ని మనం స్టార్టింగే ప్రాపర్గా మెన్షన్ చేసినట్లయితే మనకి సింగిల్ టైప్లోనే మనకి అంటే సింగిల్ ప్రాంప్ట్లోనే మనకి రెస్పాన్స్ కూడా ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఎన్ష్యూర్స్ క్లియర్ అండ్ యూజ్ఫుల్ రెస్పాన్సెస్. సో మనం ఎంత క్లియర్గా అడిగితే మనకి అంతే యూజ్ఫుల్గా వస్తాయి రెస్పాన్సెస్. అండ్ మనం ఏదైతే అడుగుతామో దానికి సంబంధించిన మాత్రమే వస్తుంది అనమాట. అండ్ ఈలోపే మనకి ఇమేజ్ కూడా జనరేట్ అయిపోయింది. సో మనం ఫైనల్ పాయింట్ కూడా కవర్ చేద్దాం, అది కూడా బెనిఫిట్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో. సో లాస్ట్ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని యూజ్ చేయడానికైనా ఆర్ మనం నేర్చుకోవడానికైనా దీనికి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అయితే అవసరం లేదనమాట. సో నో కోడింగ్ నాలెడ్జ్ అయితే నీడెడ్. సో దీనికి మనకి బేసిక్ ఇంగ్లీష్ వస్తే సరిపోద్ది. సో సింపుల్గా మనం బేసిక్ ఇంగ్లీష్ని యూజ్ చేసి మనకి కావాల్సిన క్వశ్చన్ అడిగి మనం రెస్పాన్స్ని అయితే తీసుకోవచ్చు. కానీ మనం తెలుగులో కూడా మాట్లాడచ్చు, కానీ తెలుగులో రెస్పాన్స్ మనకి అంత ప్రాపర్గా అయితే ఉండదు అనమాట. కావాలంటే ట్రై చేయండి. సో మనకి రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ బాగానే ఇస్తుంది కొన్నిసార్లు, కానీ కొన్నిసార్లు అయితే మనకి రెస్పాన్స్ ప్రాపర్గా అయితే రాదనమాట. అండ్ ఫైనల్గా మనకి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఇవి. సో దీంట్లో మనకి ఏ డొమైన్స్లో ఈ పర్టికులర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని యూజ్ చేయొచ్చో ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి సింపుల్ ప్రాంప్ట్స్ కూడా రైట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ ఈ ప్రాంప్ట్స్ని కూడా మీరు ట్రై అయితే చేయొచ్చు. అండ్ ఫైనల్గా మనం చెప్పిన ప్రాంప్ట్లో ఇమేజ్ ఏ విధంగా క్రియేట్ చేసిందో కూడా చూద్దాం. సో మనం చెప్పిన ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే జనరేట్ అండ్ ఇమేజ్. సో ఇమేజ్ అయితే మనకి జనరేట్ అయింది. ఈవెన్ మనకి ఇమేజ్లో ఒక పర్సన్ ఎగ్ ఆమ్లెట్ని కుక్ చేస్తున్నట్లు ఉండాలని అయితే చెప్పాం. సో ప్రాపర్గా అయితే ఉంది. ఈవెన్ మనకి స్మాల్ ఇండియన్ కిచెన్లో ఆ పర్సన్ కుక్ చేస్తున్నట్లు ఉండాలని అయితే చెప్పాం. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మనకి ఇండియన్ కిచెన్ అయితే ఉంది. సో సేమ్ ఫీల్ని అయితే క్రియేట్ చేసింది. ఈవెన్ మనం ఇక్కడ డీటెయిల్గా స్టీల్ ప్యాన్ అని కూడా మెన్షన్ చేసాం. సో ఇక్కడ మనకి చూడొచ్చు. సో స్టీల్ ప్యాన్లో క్రియేట్ చేసింది. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అండ్ దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అనే వాటి గురించి అయితే నేర్చుకున్నాం. సో వీడియో ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ని కిందన కమెంట్ కూడా చేయండి.